రాహుల్ గాంధీ జాతక ప్రకారంగా ఆయన ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయా? రాహుల్ గాంధీ గారిది తులారాశి, అష్టమకురుడు నడుస్తున్నాడు ఇప్పుడు. అలాగే అష్టమ కుజుడు. కాబట్టి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్న ప్రజాకర్షణ కొంచెం ఉన్న పికప్ అయ్యారు. అలాగే షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఆయన ఇప్పుడు మెస్మరైజింగ్ పవర్ పనిచేస్తుంది. సో శత్రువులు మిత్రులుగా మారారు, ఇంకా మారిపోతారు ఇంకా 5 సంవత్సరాల కాలంలో. అలాగే ఖచ్చితంగా ఆయన 100% ఆయన ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ గురుడు మిథునంలోకి రావాలా, అలాగే కర్కాటక రాశి, సింహరాశులు ఇంకా బలం పుంజుకుంటూ వస్తాడనమాట. సో డెఫినెట్లీ హీ విల్ బీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వన్ డే ఆర్ ద అదర్. ఎస్, పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు అయినాయి, అందరికి తెలిసిన విషయమే. మరి 4వ పెళ్లి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆయన జాతకంలో? ఇంకెన్ని పెళ్లిళ్ళు ఉన్నాయి? ఎవడమ్మా వాడు చెప్పింది 4వ పెళ్లి అని? ఆయన ఇష్టం ఎన్నన్నా చేసుకుంటాడు. ప్రచారం అలా సాగుతుంది. ప్రచారం చేసేది మన ఫ్రెండ్సే. నాన్ సెన్స్ అదంతా. ఆయన 3వ భార్య ఫారినర్. ఇక ఆమె ఎందుకు వదులుతుంది దీన్ని? ఇండియన్ గర్ల్కి అంతే కూడా ఫారినర్ గర్ల్ డిసిప్లిన్. నాగార్జున గారిని పెళ్లి చేసుకున్నప్పుడు అమలు చేసుకుంది, ఫారినర్ వదిలేస్తుందనో లేకపోతే నిలబడుతుందా అని, ఎంతవరకు నిలబడుతుందా అన్నారు. బ్రహ్మాండంగా చేసి చూపించింది అమల గారు. అందువలన ఇప్పుడున్నటువంటి ఆవిడ అందులో డిప్యూటీ సీఎం అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు, రాజకీయాల్లో క్లిక్ అయ్యాడు, ఒక అగ్ర పార్టీ ఉంది, చీఫ్ మినిస్టర్ అయ్యేటటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావచ్చు. అటువంటి దానికి అధ్యక్షురాలు ఆమె. పవన్ కళ్యాణ్ ఏంటి? ఆమె ఎందుకు? ఆమె ఏమైనా పిచ్చిదా? ఫారినర్ అంటే ఏమనుకుంటున్నారు? వెరీ డిసిప్లిన్ దాన్ ఇన్ ఇండియన్. కాబట్టి ఆమె ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళంటే ముందోళ్ళు వదిలేశారు. ఇదిగో వదిలేశారంటే ఏదో సెటిల్మెంట్లు చేసుకున్నారు. వాళ్ళు కూడా మంచివాళ్ళు పాపం. ఎలా అంటే అండర్స్టాండింగ్తో వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఏం ఆ ఛాన్స్ ఇవ్వదు. కాబట్టి 3వ పెళ్ళి, ఫైనల్ పెళ్ళి. పవన్ కళ్యాణ్ ఇస్ ఫిక్స్డ్ ఫర్ హర్, ఫిక్స్డ్. అండ్ ఆయన గేమ్ అయిపోయింది ఈ 3వ పెళ్లితో. రాజకీయాల్లో కూడా చక్కగా బ్రహ్మాండంగా గేమ్ అక్కడ స్టార్ట్ అయింది. మ్యారిటల్ లైఫ్ గేమ్ ఆగిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక 4వ పెళ్లి అనేటటువంటి టాపిక్ లేదు. ఆయనకు పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు ఆయనకు బాధ్యతాయుతమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం వాళ్ళంతా కూడా దాని మీద చూసుకుంటాడు ఆయన ఫోకస్. ఈ పెళ్లిల మీద చూసుకుంటాడు. ఎక్కడైనా ఈ పిచ్చివాగుళ్ళు వాగుతారు వీళ్ళంతా అంతే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎప్పుడైనా సీఎం అవ్వే అవకాశం ఉందా? ఎలా ఉండబోతుంది ఆయనకి? అది చాలా కష్టం అది. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హయాం నడవాలా. ఆ తర్వాత లోకేష్ గారు ఉంటారు. తెలుగుదేశం క్యాడరే పార్టీ ఉంటుంది. తెలుగుదేశం అనేటటువంటిది ఒక కుటుంబ పార్టీ కాదు. ఎందుకంటే అన్నా డిఎంకేని చూసాం, మనం డిఎంకేని చూసాం. సో వంశపారంపర్య పాలనకి ఎవరు ఇవ్వరు. సో ఆల్ ద సీనియర్ నేతలు ఉంటారు, సీనియర్ లీడర్స్ ఉంటారు. సో వాళ్ళు కూడా పోటీ పడతారు అందులో అన్డౌటెడ్లీ. అలాగే అప్పుడు ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ని బట్టి కొత్త కొత్త పార్టీలు వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏదో ఒక రోజున తథ్యం అన్నమాట, జూనియర్ ఎన్టీఆర్ సపరేట్ తెలుగుదేశం పార్టీతో వస్తాడు. ఆయన కూడా జగన్ గారు పుంజుకుంటారు, లోకేష్ పుంజుకుంటాడు తెలుగుదేశం తరఫున, పవన్ కళ్యాణ్ పుంజుకుంటాడు. సో ఒక పక్క కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ మామూలుగా ఇక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఉన్నప్పుడు రాకపోవచ్చేమో, కానీ వెన్ షర్మిల లీడ్ చేస్తున్నప్పుడు పార్టీ ఈక్వేషన్స్ మారుతాయి. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు, ఆయన కూతురు కొంచెం ఆంధ్ర కోసం పాటుపడ్డారు. కాబట్టి ఇలా ప్రజల యొక్క పల్స్ మనం చెప్పలేం. కాబట్టి ఏదో ఒక గెస్సింగ్ లాగా మనం పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే టఫ్ పోటీ. ఆయనకు అవకాశాలు రావాలా. ఆయన ఇప్పటికి సీనియర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు 10 సంవత్సరాలకు ఇచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది పక్కన పడేసేయండి. డిప్యూటీ సీఎం హ్యాస్ నో రోల్, నో ఇంపార్టెన్స్. బట్టి విక్రమార్క గారు మనకి ఇక్కడ చేస్తున్నారు. ఆయనకు చెప్పలేని హైప్ ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఈయన సినిమా యాక్టర్ కాబట్టి అంతే, అభిమానులు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. మరి ఇక్కడ ఏ రోలు ఉండదు. మామూలు మినిస్టర్స్, అసలు చీఫ్ మినిస్టర్కే రోల్ ఉండదు, అంత సీన్ ఉండదు. మినిస్టర్స్కి హెడ్, టీమ్ లీడర్ అంతే. కాకపోతే డెవలప్మెంట్ కోసం చూస్తే ఎవరైనా వేస్తారు. అంతేకాని ఆయన ఏదో అడిగేస్తారు, ఆయన ఏదో తెచ్చేస్తారు, అడ్డంగా ప్రశ్నిస్తారు, ధైర్యంగా ప్రశ్నిస్తే అవో పనులు. డబ్బులు కావాలా, మోడీ గారు రిలీజ్ చేస్తే పనులు అవుతాయి, డెవలప్మెంట్ చేస్తే ఓట్లు వేస్తారు ప్రజలు. ఇదంతా కూడా ఒకదానికొకటి ఇంటర్ లింక్డ్ ప్రోగ్రామ్స్ అన్నమాట ఇవన్నీ. సో నారా లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా ఆయన జాతక ప్రకారంగా? మనం ఇంటర్వ్యూస్లో అసలు అవుతాడని మనం అంటుంటే అవడు అన్నారు. లోకేష్కి అంత సీన్ లేదు, గెలవడు అన్నారు. ఇంకేం చెప్తాం మనం?
లోకేష్ 100% మంగళగిరిలో వస్తాడు మొర్రో అని చెప్తున్నాం డిఫరెంట్ ఇంటర్వ్యూస్లో, అందరూ చెప్పారు కూడా. అయితే రాడు రాడు రాడు, లోకేష్కి అంత సీన్ లేదు, పప్పు 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 అన్నారు. ఇప్పుడు ఆయన నిప్పై చక్కగా కూర్చొని మినిస్టర్ సీట్లో కూర్చున్నాడు. అదేమి ఇంపాసిబిలిటీ అనేది ఎవరికీ ఉండదు. ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన జగన్ ఇదవ్వదు, లేకపోతే గెలిచినంత మాత్రాన వీళ్ళని ఉండదు. ప్రతి మనిషికి కూడా స్ట్రాటజీ మార్చుకుంటూ గెలుస్తూ, బాగా చదివితే మార్కులు ఎక్కువ వస్తాయి, బాగా చదవకపోతే బాగా చదివే మెరిట్ స్టూడెంట్ కూడా వెనక్కి ర్యాంక్కి వెళ్ళిపోతాడు. ఇదంతే, అలాంటిదే అనమాట. సో లోకేష్ గారు కూడా అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి అవకాశం. హౌ టాక్ట్ఫుల్లీ వి ప్లే, హౌ స్ట్రాటజికల్లీ వి ప్లే అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంతేగాని ప్రజలను అందరినీ కన్విన్స్ చేయడం ఇంపాసిబుల్. ఇప్పుడు మ్యాక్సిమం 90% ప్రజల్ని కన్విన్స్ చేయగలిగారంటే అది జగన్ యొక్క స్ట్రాటజీలో రాంగ్ ఉంది అన్నది అర్థమైపోతుంది. ఆయన ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాడు, ప్రజలకు డబ్బులు ఇస్తే గెలుస్తామని. అది కుదరలేదు, జనంకి ఇష్టం లేదు, అది తెలుస్తుంది వీళ్ళ స్ట్రాటజీ ప్రకారం వీళ్ళు చేసినప్పుడు అట్లా. రైట్. జగన్ గారి జాతక ప్రకారంగా ఆయన మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? జగన్ 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 ఇప్పుడు జగన్ పడుకున్న సింహం. ఇప్పుడు తాటికాయ మూలుగుతూ ఒక నక్క మూలుగుతూ వెళ్ళిందంట, రెస్ట్ తీసుకుందామని వెళ్ళి తాడి చెట్టు కింద ఉంటే ఒక తాటికాయ పడింది. మూలిగే నక్క మీద తాటికాయ పడింది అని సామెత అనమాట. ఆయన స్వయంగా చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు అంతటి సీనియర్ని పక్కన పెట్టేసి, నందమూరి తారక రామారావు ఫేస్ వాల్యూతో పుట్టినటువంటి పార్టీని పక్కన పెట్టేసి, పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేసి, అంత నీకు బ్రహ్మాండంగా చేసుకోని ఆయన అని చెప్పి జగన్ 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 అని చెప్పి పట్టం కడితే ఈయన ఎలా పరిపాలన చేసుకోవాలా? ఏం చదువుకోలేదా ఆయన? ఇదేనా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వాళ్ళ టీచర్లు చెప్పింది జగన్కి? మేము వీఆర్ అషేమ్డ్ నౌ యాజ్ టీచర్స్గా మేము నీకు చెప్పింది ఏంటి? చంద్రబాబు నాయుడు చూడండి చక్కగా, ఇప్పుడు సెమినార్స్లో ఇప్పుడు ఆయన ఎంత ప్లీజింగ్గా మాట్లాడుతున్నాడు చక్కగా. ఏం నేర్చుకోవా నువ్వు? సీనియర్ని ఎంతసేపు తిట్టడాలు చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు లేదు చూడు, ఒకళ్ళు తిట్టుకోవట్లా, మనకి ప్రజలకు మజా లేదు. కాబట్టి జగన్ గారు డెఫినెట్గా రియలైజ్ అవుతాడు. ప్రతి మనిషికి ఒక అవకాశం ఉంటుంది, రియలైజ్ అవ్వాలి. పోరాట పటిమలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ ముగ్గురు త్రిముఖ పోటీ మళ్ళీ కొట్టుకోవాలా. నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు ఎవరు వీళ్ళు చేయలేకపోతే ఆయన వచ్చేస్తాడు. ఇప్పుడు ఈయన ఛాన్స్ ఇవ్వడు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తాడు ఛాన్స్? పవన్ కళ్యాణ్ ఎందుకు ఇస్తాడు ఛాన్స్? వాళ్ళు చేసిన తప్పు వీళ్ళు చేయరు. సో వీళ్ళు పొరపాట్లు కనుక చేస్తే ఆయన అదృష్టం బాగుండి అండ్ జాతకం ఖచ్చితంగా డామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఎవడి యొక్క గ్రహస్థితిని బట్టే వాడికి అధికార యోగం ఉంటుంది. మనం ప్రజలు చంకలు గుద్దుకోవడమే ఏంటి, జాతకాలు ఓట్లేస్తాయా, గ్రహాలు ఓట్లేస్తాయా, వీళ్ళు చెప్పాలి మాకు. గ్రహాలే శాసిస్తాయి, కాకపోతే వాళ్ళ అదృష్టం బాగున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు, ముక్కు మొహం. అందుకే ఎన్టీ రామారావు నా చెప్పు నుంచో పెడితే ఓట్లు పడతాయి అన్నాడు. అదే స్ట్రాటజికల్ యూనిట్తో ఈయన వెళ్ళాడు జగన్, బోల్తా పడ్డాడు. పడతాం, సహజం ఇవన్నీ కూడా. సో డెఫినెట్లీ ఆయన కూడా ఛాన్స్ ఉందమ్మా.